కొంచెం గవర్నమెంట్ దయచేసి రేట్లు తగ్గిస్తే కొద్దిగా మాకు ₹1 మిగులుద్ది, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపగలుగుతాం అంతే. దారుణం అయితే దారుణం కాదని ఎవరంటలేదు, కానీ తప్పినా తప్పపోయినా బతకాల అంతే. ఇంతకన్నా నేను చెప్పేది ఏముండదండి. ఇదేనే మేము కోరుకుంటున్నాం అందరికీ. పెట్రోల్, గ్యాస్ రేట్లు కూడా పెరిగినాయండి. ఇటు వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. దానితో కూడా ఫ్రీ బస్సులు ఒకటి ఇటు పడుతున్నాం. మాకు వచ్చే సంపాదనలో వాళ్ళే కొత్త తీసేసుకుంటే ఇంకేం ఇంటికేం తీసుకుపోతాం చెప్పండి. చాలా ఇబ్బందిగా ఉందండి ఈ రేట్లు పెంచడం వల్ల. ఒకేసారి పెంచలేక గత 10 రోజుల్లో 3 సార్లు పెంచుకుంటూ వచ్చారు. ఇంకెంత పెంచుతారో కూడా తెలియదు మాకు. వాళ్ళ కోసమే ఉంది ఇది. ఇప్పుడు పెట్రోల్ వేస్తే ఒక గంట కూడా పనిచేయట్లేదు. అలా ఉంది పరిస్థితి. అన్ని విధాలుగా అసలు ఈ సెంట్రల్ గవర్నమెంటే జనాలు ఎప్పుడు పోద్ది అని ఎదురు చూస్తున్నారు. దాంతోపాటు స్టేట్ గవర్నమెంట్ దాని మీద ఫుల్ GST. ఏ రాష్ట్రంలో లేవు ఇలాంటి ఇంత రేట్లు పెరగడం. ఇదే మన రాష్ట్రంలోనే. మరి జనాలు ఎందుకు తెలియట్లేదు, అర్థం కావట్లేదు. అదే జనాలు ప్రతిదీ అర్థం చేస్తుంటున్నారు, ప్రతిదీ చూస్తున్నారు. ఈసారి మాత్రం స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ పూర్తిగా తీసి పక్కన పడేస్తారు. ఆ జనాలు అంత అమ్మాయిలు కాదు. జనాలు మాత్రం పెట్రోలు చాలా భారంగా ఉందండి ఈ రేట్లు. ఈ పెట్రోలు ఉన్న భారం ఏ స్టేట్లో లేదు, మన స్టేట్లో ఎక్కువ. అది ఆ GST పెట్రోల్ సంబంధించిన GST కూడా మన రాష్ట్రంలోనే ఎక్కువ ఇస్తున్నారు.